నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. వేమిరెడ్డి అండి. వేమిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితోటి ఉన్న అనుబంధం కానీ, లేకపోతే ఆయనతో ఉన్న పరిచయం కానీ ఏముంటుంది, సామాజిక వర్గ పరంగా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఇవి. బాగా ఆర్థికంగా అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్ళు, వెరీ పవర్ఫుల్ ఫ్యామిలీస్ కొన్ని కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి వేమిరెడ్డి గారి కుటుంబం. ఏడాదిన్నరగా వేమిరెడ్డి దంపతులను టార్గెట్ చేసిన వైసీపీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్. గతంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దారుణంగా కామెంట్ చేసిన నల్లపరెడ్డి ప్రసన్న, అనేకసార్లు ప్రశాంత్ రెడ్డిపై నోరు జారిన ప్రసన్న కుమార్ రెడ్డి, కనీసం ఖండించిన జగన్, ఆడవాళ్ళపై అనుచిత వ్యాఖ్యలకు కేర్ ఆఫ్గా వైసీపీ అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్. ఇక అధినేత మాత్రం ఏ రోజు వారించలేదు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన వైసీపీ, ఏకంగా వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ చేశారు వేమిరెడ్డిపై. ఏం కామెంట్ చేశారు, ఎలా కామెంట్ చేశారు? ఆ పరకామణి అంశం, ఆ పిఏ నీ దగ్గర ఉన్నాడు, ఇదే ఉన్నదని చెప్పి డైరెక్ట్గా ఆయన అటాక్ చేశారు. ఆయన కూడా దానికి రివర్స్ అటాక్ కూడా చేశాడు ఆయన. వీళ్ళిద్దరిది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఆ వాయిస్. అసలు ఇది అప్పట్లో ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ, తర్వాత విపిఆర్ పిఏ, దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ. మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినాడు పిక్చర్లోకి? ఇది అసలు వివాదం ఏంటి? టీటీడీ లడ్డూ కల్తీ కేసులో అప్పన్న అరెస్ట్ అయ్యాడు. అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అంటూ మీడియాలో వార్తలు. కానీ అప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటున్న జగన్ కామెంట్స్ ఘాటుగా రియాక్ట్ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అప్పన్న తన పిఏ అనడం బాధాకరం, జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. వైవి సుబ్బారెడ్డి డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో అప్పన్నకు 50,000 చెక్కు ఇచ్చానన్న వేమిరెడ్డి. ఆయన ఇవ్వలేకపోయాడు, పేదోడు, ఎక్కడో శ్రీకాకుళం ఏదో అన్నారు, మరి ఎందుకులే పేదవాళ్ళకి, సరే ఈయన చెప్పాడు కదా ఏదో సాయం చేయాలి అని ఇచ్చాను, కాస్త నిరూపిస్తాను, ఎవరికైనా దమ్ముంటే రమ్మని చెప్పి ఈయన సవాల్ విసురుతున్నాడు. ఇక ఇప్పటి వరకు వేమిరెడ్డి ఎవరిని టార్గెట్ చేయలేదు, కానీ ఇప్పుడు జగన్ మీద ఫైర్ అవుతున్నారు. సాయం చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలను ఖండించారు. వేమిరెడ్డిని వదులుకుని ఈసారి నెల్లూరులో ఒక్క సీటు గెలవని వైసీపీ. వేమిరెడ్డిని వదులుకుని నెల్లూరులో ఒక్క సీటు కూడా గెలవకపోయారండి. అంటే వైసీపీకి కోలుకోవాలని లేదా? ఎందుకు వస్తున్నదంటే ఈ మాట, ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో, ఏవైతే మనస్పర్ధలో లేకపోతే వేరేవో లేదా అవమానకరంగా ఉన్నాయో రాజకీయాల్లో వెళ్ళడం సహజమే. అలాంటి వాళ్ళు బుద్ధగించి మళ్ళీ రప్పించుకుంటారు చాలామంది రాజకీయ నీతిజ్ఞులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. పోయిన వాళ్ళు పొమ్మంటున్నారు, వాళ్ళు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా రావడానికి కూడా అవకాశం లేనట్లుగా మొత్తం అన్ని క్లోజ్ చేసేస్తున్నారు, వాళ్ళ మీద డైరెక్ట్ అటాకులు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు వ్యూహం ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? ఇలాంటి ఫ్యామిలీస్ని కూడా వదులుకుంటే ఇంత పవర్ఫుల్గా రాజకీయంగా ఒక ప్రాంతాన్నే శాసించగలిగే వాళ్ళని ఆయన పక్కన పెట్టుకోకుండా దూరం చేసుకుంటూ వెళ్తుంటే ఫ్యూచర్ ఏంటి? ఇది ఖచ్చితంగా వస్తాయి ప్రశ్నలు. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనండి, లేదా బీజేపీ అవనండి, కాంగ్రెస్ అవనండి, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ముఖ్యమైన వాళ్ళు ఆ ప్రాంతానికి కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది శాసనం అన్నట్టుగా ఉంటుంది. సరే, ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు, కానీ వాళ్ళకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది. పెద్ద ఫ్యామిలీలు రా, పెద్దోళ్ళు రా, అమ్మో పెద్ద ఆయన రా, ఎందుకంటారు ఇవన్నీ కూడా పెద్ద ఆయన ఇది అది అని. ఇప్పుడు పులివెందులు ఉన్నది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని ఎలా చూస్తారు? పెద్ద ఆయనని. ఎప్పుడైనా ఓడిపోయాడైనా? కుప్పం ఉంది, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూస్తారు? వాళ్ళు రోజు వీళ్ళ కుప్పంలో వీధి తిరుగుతారా? ప్రజా సమస్యల మీద ప్రతిరోజు కూర్చుంటారు? కూర్చోరు. వాళ్ళు చేయాల్సిన పనులు చేసేస్తారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో చూస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆదరిస్తారు. ఎందుకు ఆదరిస్తారు? అమ్మో మన బాబు గారు రా, అరే మన జగన్ అనరా, ఇది కదా. అలాంటి ప్రాంతాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఆ ప్రత్యేకత ఉన్న వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటే ఇంకేంటి స్వామి, నువ్వు ఇంకెలాగ ముందుకు వెళ్తావు అని చెప్పి వస్తున్న ప్రశ్నలు. ఈ వ్యవహారం అప్పన్నతో అలాగే కనిపించడం లేదు. నెల్లూరులో వేమిరెడ్డి కీలక వైసీపీ నాయకులకు ఆర్థిక సహాయం ఇచ్చిన వ్యక్తి తిరిగి వస్తుందో లేదో చూడకుండా సహాయం చేశారన్న టాకు. వేమిరెడ్డి సాయం పొందని వైసీపీ నాయకుడు జిల్లాలో లేడనే వ్యాఖ్యలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వ్యక్తిపై జగన్ విమర్శలు చేయడం పట్ల అక్కడ ప్రజల్లోనూ భిన్నాభిప్రాయాలు. వేమిరెడ్డిని టచ్ చేయడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ డ్యామేజ్. మంచి పేరు ఉన్న వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ప్రజల్లో వైసీపీకి ప్రతికూలత ఏర్పడే అవకాశం. ఇలా అయితే వేమిరెడ్డి కుటుంబానికి సానుభూతి పెరిగి లాభం అవుతుంది. వేమిరెడ్డి ఇమేజ్ నెల్లూరులో ఇప్పటికీ పాజిటివ్గానే ఉందని చెప్పి చాలా సర్వేలన్నీ చెప్తున్నాయి. వేమిరెడ్డి పెద్దవాళ్ళు,
గౌరవంగా ఉండేవాళ్ళు. ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు కాదు. రోడ్డు ఎక్కేవాళ్ళు కాదు. ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీలు ఉంటాయి కొన్ని కొన్ని. ఆళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. సరే రాజకీయాల్లో ఉండాలి కాబట్టి ఉంటారు. ఆ టైం వచ్చేసరికల్లా ఏదో వెళ్తుంటారు. ఎవరో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎవరైనా కష్టం వస్తే ఓ రూ. 10 ఇచ్చే ఆ అభిమానం ఉన్న వ్యక్తులు. ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. మొత్తం దోచిపెట్టేస్తారని నేను చెప్పను. ఎంతో కొంత సాయం చేసేవాడు. కొంతమంది ఉంటారు పీస్‌గా అసలేమిస్తారు? ఆ ఎంగిల్ చేయని కూడా అలా విదల్చరు. కాకొచ్చి అదేమన్నా తింటదేమో ఆ ఎంగిల్‌నని. సో, అలాంటి వాళ్ళు ఉన్నారు. సో, కొంతమంది ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దాతలు కూడా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళని నువ్వు టార్గెట్ చేస్తే ఇబ్బంది పడతావు. ఇప్పటికే 11కి దిగిపోయిన పరిస్థితి. ఇంకా దిగజారకుండా దీన్ని పెంచుకుండి వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా బలంగా కూటమిని ఢీకొట్టాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి తప్ప, వేమిరెడ్డి లాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఎవరి కోసమో ఇబ్బందులు కోరి కొని తెచ్చుకోవడం అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది తమదైన స్టైల్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆలోచన ఏంటి? చూద్దాం రానున్న రోజుల్లో.